అందరికీ నమస్కారం అండి. నేనైతే ఈరోజు ఎక్కడికి వచ్చానో చెప్తాను వినండి. అదేనండి ఆలంపూరి జోగులాంబ టెంపుల్కి అయితే వచ్చాను. ఆలంపూరి పూర్వనామం అలహంపురం, మరో పేరు హేమలాపురం. ఈ ఆలయంలోని శక్తిపీఠం జోగులాంబాదేవి శక్తి క్షేత్రంగా తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో కలదు. ఆది యుగంలో ఈ క్షేత్రం హరహర క్షేత్రంగా బాసిల్లింది. కాశీ క్షేత్రంలో ఉత్తరవాహిని గంగానది, అలాగే ఆలంపురంలో ఉత్తరవాహిని తుంగభద్ర, కాశీ, అటు ఇటు వరుణ, ఆసి నదులు ఉన్నాయి. అదేవిధంగా ఆలంపురానికి వేదవతి, నాగవలి నదులు ఉన్నాయి. కాశీలో గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమం ఉన్న విధంగా ఆలంపూరులో వేదవతి, నాగావళి నదులు ఉన్నాయి. కాశీకి ఆది దేవతలుగా విశాలాక్షి, విశ్వేశ్వరుడు ఆలంపురానికి ద్వారమై వెలిసింది. కావున ఈ ఆలంపురానికి దక్షిణ కాశీ అంటారు. నేనైతే ఈరోజు నదిలో స్నానం ఆచరించి తర్వాత దీపారాధన చేసి అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి వెళ్తున్నాను. నదిలోకి దిగేటప్పుడు మాత్రం నీళ్లు చాలా చల్లగా ఉన్నాయండి. దిగిన తర్వాత మాత్రం ఇంకా బయటికి రాబుద్ది కాలేదు. అలా కాసేపు నీళ్ళల్లో స్నానం ఆచరించుకున్న తర్వాత నేను దీపారాధన కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేసుకొని అక్కడి నుండి అమ్మవారి ఒకానొక సమయంలో సృష్టికర్త బ్రహ్మకు సృష్టించే శక్తి తగ్గిపోయింది. అశక్తుడైన బ్రహ్మ ఏం చేయాలో పాలుపోని తరుణంలో శక్తిపీఠమైన జోగులాంబ క్షేత్రంలో తపం నేనైతే ఈరోజు జోగులాంబ టెంపుల్కి అయితే వచ్చాను. అక్కడ నదీ స్నానం చేస్తున్నాను. నదిలో కూడా దీపారాధన చేసి దీపారాధన అయితే నదిలో వదులుతున్నాను. ఈ కార్తీక మాసం అన్ని రోజులు మన హిందూ సాంప్రదాయ ప్రకారం అయితే మన హిందూస్ అందరూ కూడా నది స్నానాలు ఆచరించిన తర్వాత దీపారాధన వదులుతూ ఉంటారు. నేనైతే ఫాలో అవుతున్నాను. అమ్మవారి దేవాలయంకి అయితే వచ్చాము. ఇది 5వ శక్తిపీఠం దక్షిణ కాశీగా ఆలంపూర్లో అయితే వెలిసిందండి. జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారి ఆశీస్సులు పొందితే మనకి ఏవైనా కానీ సమస్యలు ఉంటే కూడా బాధలు ఉంటే కూడా ఇక్కడ తొలగిపోతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. నేనైతే వచ్చానండి. నేనైతే ఫస్ట్ టైం రావడము అమ్మవారి టెంపుల్కి. గుర్తుపట్టిన విధాత అయిన ఆరాధించిన తన సృష్టి కార్యాన్ని కొనసాగించారు. బ్రహ్మ కొలిచిన ఆ బాల బ్రహ్మచారి బాలబ్రహ్మేశ్వరుడు అని మనం అందరము ఆరాధిస్తున్నాం. ఒక్కసారి విముక్తి క్షేత్రమైన కాశీ క్షేత్రము ఒకానొక శిల్ప కుటుంబంలో ఒక మహిళ బాల వితంతు అయింది. ఆమె అపార మీరేం చేస్తుంటారు? అవునా, ప్రెస్ రిపోర్టరా? ఆంధ్రప్రభనా? ఓకే, చూసారు కదండి. అనుకోకుండా ఎక్కడ ఉండేవాళ్ళు మండలం అని. ఓకే, మండలంలో ఓకే, చాలా సంతోషం అండి మీరు మాకు కలవడం. ఈ జోగులాంబ గురించి మీకు తెలిసింది ఒక 2 ముక్కల్లో చెప్తారు. మన ఇండియా లెవెల్లో 5వ శక్తిపీఠం అమ్మవారు. ఓకే, మనకి వీటికి వచ్చిందంటే మన పాపాలు తొలగినట్టునే మనం అమ్మవారికి. దీని చరిత్ర చాలా ఉంది. కాకపోతే ఇంతవరకు మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్ కానీ ఇప్పటికీ కొద్దిగా డెవలప్మెంట్ ఉంది. ఇంతవరకు ఏ డెవలప్మెంట్ కూడా లేదు. శక్తిపీఠాలు అంటే మనకి చాలా మన అదృష్టం అన్నమాట. శ్రీశైలం ఒకటి, మనకి ఒకటి కంచి కామాక్షి ఒకటి, మళ్ళీ మనకి 5వ శక్తిపీఠంగా జోగులాంబ ఒకటి, ఇంకా పిఠాపురంలో ఒక శక్తిపీఠం, అట్లా మనకి చాలా ఉన్నాయి. కాకపోతే మనకి హైదరాబాద్లో మన తెలంగాణ డిస్టిక్లో ఉన్నది మాత్రం మనకి జోగులాంబ ఇదొకటే ఉంది. దీన్ని మాత్రం ఇక్కడ వసతులు కూడా సరిగా లేవు మేడం. అంటే ఎలాంటి వసతులకి కంఫర్ట్గా ఉంది? వచ్చిన భక్తులకి మనం ఏదైనా స్టాండింగ్ కానీ ఇక్కడ నిలబడడానికి కానీ ఉండడానికి కానీ ఇప్పుడు ఏమంటే అకామిడేషన్ లేదు మేడం. వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది పడాలి. 1, 2 మన తెలంగాణలో చాలా ఫేమస్ అయిన టెంపుల్ జోగులాంబ టెంపుల్. శివరాత్రి చాలా భయంకరంగా ఉంటుంది మేడం. జన పబ్లిక్ కూడా రాత్రి ఎక్కువ ఉంటుంది. అంటే మనకి దాదాపుగా నేను ఇప్పుడు 46 మేడం. నాకు దాదాపు 35 ఇయర్స్ నుంచి ఈ మధ్య ఒక 5 సంవత్సరాల నుంచి మాత్రమే డెవలప్మెంట్ కనపడుతుంది. అంతవరకు ఎక్కడ వేసినది అక్కడనే ఉంది. చూద్దాం, మనకి ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా మనకు అన్నీ మంచి చేస్తారని అనుకుందాము. మంచి చెయ్యాలి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉన్న హిందూ దేవాలయాలను డెవలప్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంచే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాల వితంతు అయింది. ఆమె అపారమైన భక్తితో కాశీ విశ్వేశ్వరుడిని నిత్యం భక్తి శ్రద్ధలతో కొలిచి కొంతకాలానికి విశ్వేశ్వరుడు ఆమె భక్తికి మెచ్చి
ఆమె భక్తికి మెచ్చి ప్రత్యక్షమై తన హృదయంలో ఆమె భర్త రూపాన్ని సందర్భింపజేశాడు. అటు పిమ్మట ఆమెను ఒక వరం కోరుకోమనగా ఆమె తనకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించమని అడిగింది. తదాస్సు అని బిడ్డ నొసగించి అదృశ్యమయ్యాడు. అభయకరుడు శంకరుడు తండ్రి లేకుండా పిల్లాడు పుట్టినందుకు లోకం ఆమెని పలు విధాలుగా అవమానించసాగారు. ఆ అవమానాలు భరిస్తూనే పిల్లాడిని పెంచసాగింది. ఆ పిల్లాడిని ఊహకి తెలిసిన తర్వాత లోకం తల్లిని అనే మాటలు విని తల్లిని నిలదీశాడు. తన తండ్రి ఎవరో తెలుసుకున్నాడు. విశ్వేశ్వరుడే నీ తండ్రి అని తెలిపింది తల్లి. అయితే ఆయన్నే అడుగుతానని శివుడి కోసం తల్లడెళ్ళిపోతూ తన హృదయంలో నిలిచి ఉన్న నిశ్చల తపస్సు చేయసాగాడు. ఆ బాలుడు తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై కుర్రవాడిని ఓదార్చి, నీవు నీ తల్లి లోకోపరానికై నా భావన వలన జన్మించిన వారు కావున మీరు చేయవలసిన పనులు కూడా లోకోపకారానికై ముక్తిదానం అలంపూరానికి తేజోమయం అలంకారాన్ని తేవలసిన అత్యవశ్యకత ఉన్నది. కావున నీవు ఆలంపురం శక్తి స్వరూపిణి అయిన జోగులాంబాదేవి సన్నిధికి వెళ్ళి అని శివుడు పలకగా, తండ్రి పరమేశ్వర, జోగులాంబాదేవి ఆలంపురంకి ఎందుకు వెలిసింది అని అడగగా, చెప్తున్నాను శ్రద్ధగా విను అన్నాడు. నా అంశంలో జమదగ్ని మహర్షి జన్మించాడు. పార్వతీ అంశంలో జన్మించిన రేణుకాదేవిని వివాహమాడిన జమదగ్ని హాలంపురంలో నా సన్నిధిలో ఆశ్రమం నిర్మించుకున్నాడు. తపోదీక్షలో ఉండేవాడు. వారికి 5 పుత్రులు. వారికి చివరివాడు పరశురాముడు. మహాప్రతివ్రత నేనైతే టెంపుల్ అంతా తిరిగి అన్నీ చూపిస్తూ ఉన్నానండి. నేను వాయిస్ కూడా చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి, సరిగ్గా రాకపోతే కూడా. మిగతాయి కూడా 2 వీడియోలు ఉన్నాయండి, అందులో కూడా మిగిలిన స్టోరీ అంతా చెప్తాను. మిస్ అవ్వకండి ప్లీజ్.